హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఈరోజు ఏ రోజు? ఆదివారం. హల్లెలూయా. ఈ ఆదివారాన్ని ఏమంటారు? ఈస్టర్ సండే అంటారు. హల్లెలూయా. లేకపోతే రిజర్వేషన్ డే ఆఫ్ జీసస్ క్రైస్ట్, అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన దినము అని అంటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క పునరుత్థాన దినం కదా, యేసు ప్రభు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడన్నది ప్రపంచానికే తెలిసిన నగ్న సత్యం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. యేసు ప్రభు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపం నిమిత్తమై ఆయన కలువరి శిలువలో ఆయన రక్తమును కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. హల్లెలూయా. విశ్వసించిన వాళ్ళందరూ చప్పట్లు, గట్టిగా చప్పట్లు కొడుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచిన తరువాత 40 రోజులు అనేకులు అగుపించుకున్నాడు, అనేకులకు కనపడ్డాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏదో యేసు ప్రభు లేచాడు అని చెప్పేసి ఆయన కనబడకుండా ఎక్కడో పెట్టేసి ఊరికి లేచాడు అని చెప్పిన కథలు కట్టు కథలు కాదు. కానీ అయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణాన్ని చేసి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు అనేకులకు అగుపడ్డాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజు ఆదివారం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఏ రోజు అది? అది ఆదివారం. ప్రైజ్ లార్డ్ కదా. ఈ యొక్క ఆదివారం యేసు ప్రభు ఆయన కనపడినప్పుడు ఆటోమేటిక్గా ఎవరితో మాట్లాడాడంటే మగ్దలేని మరియతో మాట్లాడాడు. ఎవరితో మాట్లాడి చెప్పండి? మగ్దలేని మరియతో మాట్లాడాడు కదా. మగ్దలేని మరి ఎక్కడికి? మగ్దలేని మరియ. కొంతమంది స్త్రీలు ఎక్కడికి వెళ్ళాలంటే యేసు ప్రభు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళారు ఆదివారం తెల్లవారుజాము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమేమి తీసుకెళ్ళారంటే సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్ళారు. ఏం తీసుకెళ్ళారు? సుగంధ ద్రవ్యాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక సుగంధ ద్రవ్యాలు తీసుకువెళ్ళారు. కానీ అని యేసు ప్రభుకు వాడు సుగంధ ద్రవ్యాలు వేశారా? సుగంధ ద్రవ్యాలు వేశారా? వేయలేదు. ప్రైజ్ లార్డ్. ఎందుకు వేయలేదు చెప్పండి? ప్రైజ్ లార్డ్. అక్కడికి ఆ స్త్రీ వెళ్ళిన వెంటనే అక్కడ దేవదూత చెప్తా ఉంది, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన అక్కడ సుగంధ ద్రవ్యాలు వేస్తే ఇంకా ఏమని అర్థము? యేసు ఇంకా సమాధిలో ఉన్నాడని అర్థం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా కదా. చాలా మంది చర్చెస్ లో ఏం చేస్తారంటే శనివారం సుగంధ ద్రవ్యాలు వేస్తారు కదా. చర్చ్ అంతా శనివారము డెకరేషన్ చేసి మల్లెపూలంతా వేసి రకరకాలుగా కొంతమంది వాళ్ళు ఉంటున్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే యేసు యొక్క సమాధికి సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్లారు కానీ వాళ్ళు సుగంధ ద్రవ్యాలు వేయలేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు ఆయన సమాధిలో లేడు. ఒకవేళ వేస్తే ఏమని అర్థము? యేసు ప్రభు ఇంకా సమాధిలోనే ఉన్నాడు, ఆయన లేదని అర్థం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
ఎప్పుడో దేవదూతలు చెప్పారు. మరి మగ్దలేనే మరియతో వచ్చిన స్త్రీలందరూ కూడా ఏమైపోయారంటే వాళ్ళు వెళ్ళిపోయారు. హల్లెలూయా. అయితే మగ్దలేనే మరియ మాత్రము ఏమి చేస్తా ఉందంటే, అయ్యో నా యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా అని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటే అక్కడ ఒక వ్యక్తి అనిపించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అనిపించినప్పుడు ఆ వ్యక్తిని చూసి ఈ యొక్క మగ్దలేనే మరియ ఏమంటుందంటే, ఆయనను తోటమాలి అనుకుని, అయ్యా నా యేసు ప్రభువును చూసింటే నాకు చెప్పు అంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అడుగుతా ఉన్నాడు, అమ్మ నీవు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఆయన తోటమాలి అనుకొని ఏమంటుంది, నా యేసు ప్రభువును మరి చూసావా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, అమ్మా మగ్దలేనే మరియ అన్నప్పుడు ఆమె యొక్క మనాలు తెరవబడ్డాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు పేతురు దగ్గరికి వెళ్ళాడు. పేతురు దగ్గరికి వెళ్ళి, ఓ పేతురు, నన్ను నిజంగా నీవు వీరందరికంటే నన్ను ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావా అని అడుగుతా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ పేతురు ఏమంటున్నాడంటే, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నా. రెండవసారి అడుగుతా ఉన్నాడు యేసు ప్రభు, ఓ పేతురు, నీవు నన్ను నిజముగా ప్రేమిస్తా ఉన్నావా? అవును ప్రభువా, నేను నిజంగా నేను ఏం చేస్తున్నాను, నిన్ను ప్రేమిస్తాను. మూడవసారి అడుగుతా ఉన్నాడు యేసు ప్రభు, పేతురు, నన్ను నిజంగా నీవు ప్రేమిస్తా ఉన్నావా? హల్లెలూయా. ఇంకా పేతురుకు ఏడుపు వచ్చేసింది. ప్రభువా నీవే ఎరుగుదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క పేతురు దగ్గర యేసు ప్రభు చెప్పాడు, శిష్యులు అందరితో చెప్పాడు అన్నమాట, కొన్ని రోజులకు నేను పాపుల చేతులకి నేను అప్పగించబడబోతున్నా. హల్లెలూయా. వారు నన్ను ఏం చేస్తారు, నన్ను హింసించి నన్ను శిలువకు వేస్తారు, నేను చనిపోయి మూడవ రోజు నేను మృత్యుంజయుడిగా నేను వేస్తాను. హల్లెలూయా అని చెప్పినప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, ప్రభువా అది నీకు దూరమైపోవుగాక అంటాడు. ఏమంటున్నాడు చెప్పండి, ప్రభువా అది నీకు దూరమైపోవుగాక అంటే యేసు ప్రభు అంటున్నాడు పేతురు చూసి, సాతానా నీవు నా వెనుకకు నువ్వు వెళ్ళిపో, నువ్వు దేవుని కార్యాలు నువ్వు గ్రహించడం లేదని పేతురును గద్దించడం జరుగుతుంది. హల్లెలూయా. అయినా మన పేతురు ఏమంటాడో తెలుసా, ప్రభువా నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను నిన్ను మాత్రం నేను అప్పగించాను, నీకోసం నేను ప్రాణమైనా పెడతాను ప్రభువా అన్నాడు పేతురు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు అన్నాడు, నాయనా పేతురు, నీవు నన్ను ఎరగనని 3 సార్లు మొక్కుతావు, అప్పుడు కోడి ఏం చేస్తుంది, కూతురేస్తుంది. లేదు ప్రభువా, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను నిన్ను మాత్రము నేను విడిచిపెట్టాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు అంటా అన్నాడు, పేతురు నేను చెప్పినట్లనే అది నెరవేరుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందును బట్టి యేసు ప్రభు మరి మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత అడుగుతా ఉన్నాడు, పేతురు నన్ను నిజంగా నీవు ప్రేమిస్తావు? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిజంగా యేసుక్రీస్తు అంటే ప్రేమనే కానీ ఆ గెత్సేమనే తోటలో యేసు ప్రభువుని ఆ రోమా సైనికులు పట్టుకొని వెళ్ళినప్పుడు
యేసు ప్రభు యొక్క శిష్యులు గొర్రెల వల్ల ఏమైపోయారంటే చల్లా చెదరైపోయారు. హల్లెలూయా. అయితే చల్లా చెదరైపోయారు. అయితే యేసు ప్రభు చెప్పిన ఈ మాటలు ఏమవుతున్నాయి? పేతురు జీవితంలో నెరవేరుతా ఉన్నాయి కదా. చెలిమంట పంచుకుంటున్న సమయంలో 3 సార్లు 3 వ్యక్తులు ప్రశ్నించారు, నువ్వు యేసు ప్రభు శిష్యుల్లో నీవు ఒకడు కదా అంటే, చూడండి 3 దగ్గర పొందుతా ఉన్నాడు. మరి ఓడిపోతేసింది. యేసు ప్రభు ముఖము పేతురు కనిపిస్తూ ఉంది. పేతురు పశ్చాత్తాపడి కన్నీరు కారుస్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకనే పేతురుతో అంటా ఉన్నాడు, పేతురు నన్ను నిజముగా నీవు ప్రేమిస్తా ఉన్నావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఈరోజు దేవుడు సంఘముతో, సంఘ బిడ్డలైన మనందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీవు నన్ను ప్రేమిస్తా ఉన్నావా? హల్లెలూయా. ఈ లోకం కంటే నన్ను ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తా ఉన్నావా? నీ బంధువులు, నీ స్నేహితుల కంటే నీవు నన్ను ఎక్కువగా నువ్వు ప్రేమిస్తూ నీవు ఉన్నావా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ ఆస్తులు అంతస్తుల కంటే నీవు నన్ను ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తా ఉన్నావా? నీవు దేనిని ప్రేమిస్తా ఉన్నావు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ లోకములో ఉన్న వ్యక్తులు మూలముగా ప్రభు ప్రేమ మనలో నుంచి ఏమైపోయింది ఉందంట, వేరే ఇదిగా జరుగుతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు అని అడిగితే ప్రతి ఒక్కరుగా చేతులుతారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మన జీవితాల్లో కూడా బొంకేవారుగా బొంకే సమయాలు మరి ఉంటాయి. హల్లెలూయా. ప్రజల ఎదుట సాక్ష్యంగా నిలబడవలసిన మన జీవితాల్లో నిలబడలేని పరిస్థితి, భయముతో కూడిన పరిస్థితి. హల్లెలూయా. దాన్ని బట్టి యేసు ప్రభు అడుగుతా ఉన్నాడు, నా సంగమా నన్ను ప్రేమిస్తా ఉన్నారా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు ఆయన మాట్లాడుతూ శిష్యులుగా గుర్తించి మీకు సమాధానం కలుగునుగాక అని చెప్తారు. హల్లెలూయా. ఏమంటున్నాడు? మీకు సమాధానం కలుగునుగాక అంటా ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత తోమా అనే శిష్యుడికి అందరూ చెప్తారు, మేము యేసు ప్రభుని మేము చూసాము. హల్లెలూయా. అప్పుడు తోమా అంటాడు, నేను యేసు ప్రభు యొక్క గాయాలలో నా వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను. అప్పుడు యేసు ప్రభు తోమా కనిపించి, తోమా అదిగో నా గాయాలు, నీ వేలు పెట్టు అని అంటాడు యేసు ప్రభు. చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రముగా. కదా యేసుక్రీస్తు ప్రభు ఆయన పునరుత్థానుడైన తర్వాత మరి మధ్యతో మాట్లాడాడు. తర్వాత పేతురుతో మరి మాట్లాడాడు. అందరికి అగుపించాడు కానీ మాట్లాడిన సందర్భ తోమాతో దేవుడు మాట్లాడాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణాన్ని జయించి ఆయన
కూడా ఏం కలిగిందంటే గొప్ప రక్షణ కలిగింది. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఈ సంఘంలో మనము అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. తర్వాత 36వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వారిగా మీకు కనపరచను. ఇది మీరే ఎరుగుదురు. తర్వాత 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకున్నవారని చెప్పెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇశ్రాయేలులారా, ఈ మాట వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వల్ల మెప్పు పొందిన వారిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. కదా ఈ యేసు ఏం చెప్పాడంట? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏ యేసు గురించి మేము చెబుతున్నామంటే, మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసు క్రీస్తు ప్రభువు గురించి మేము చెప్తా ఉంటున్నాం. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు ఆయన మరణాన్ని జయించి ఆయన మృత్యుంజయుడుగా పునరుత్థానుడుగా తిరిగి లేయడం వలన మనకు ఏమి కలిగింది? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అయితే మనకి ఏం కలిగింది చెప్పండి? ఏం కలిగింది? రక్షణ కలిగింది. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేయడం వల్ల సంతోషం కలిగింది. హల్లెలూయా. మరి సంబరం కలిగిందండి. హల్లెలూయా. సంబరాలు చేస్తున్నారు. హల్లెలూయా. ఎవరైనా గెలిస్తే ఏం చేస్తున్నారు చెప్పండి? సంబరాలు. ఎట్లా చేసుకుంటారు సంబరాలు? పటాకాయలు కాల్చి అది ఇది చేసి ఏమంటే సంబరం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. యేసు క్రీస్తు ప్రభు మరణాన్ని చేసి తిరిగడం వల్ల ఏమి జరిగిందంటే సంబరం చేసుకోవడం, సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. హల్లెలూయా. ఈ పునరుత్థాన దినాన మనం ఏం చేయాలా? సంబరాలు చేసుకోవాలి. హల్లెలూయా. ఆయనను స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, చప్పట్లు కొట్టాలి, ఆయన నామాన్ని మనం ఏం చేయాలి? ఘనపరచాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రెండవదిగా మనకి ఏం కలుగుతా ఉందంటే, యేసుక్రీస్తు పునరుత్థానుడు కావడం వలన మనకు ధైర్యం కలుగుతా. ఏం కలుగుతుంది చెప్పండి? ధైర్యం. ప్రైజ్ లార్డ్. ఓ నా యేసు ప్రభు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన మరణపు ముళ్ళను విరిచివేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకని నాకేంటి? నాకు ధైర్యం. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు శిష్యులకు ఏం కలిగిందంటే ధైర్యం కలిగింది. యేసు ప్రభు శిలువ వేసినప్పుడు శిష్యులందరూ ఏమైపోయారు? భయపడ్డారు. హల్లెలూయా. ఇప్పుడేమొచ్చిందంట? ధైర్యం వచ్చింది. ప్రైజ్ లార్డ్. తల్లిదండ్రులను వారు మనల్ని వదిలిపెట్టి పోయినప్పుడు మన భయం, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. అయితే తల్లిదండ్రులు పిల్లలతో ఉన్న ప్రేమ
ఒక ధైర్యం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. యేసు ప్రభు ఆయన పునరుత్థానమై లేవడం మూలకంగా ఒక ధైర్యము మనకు కలిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభు ఆయన పునరుత్థానం మూలకంగా మనకి ఏం కలిగిందంటే గొప్ప నిరీక్షణ కలిగింది. హల్లెలూయా, గొప్ప నమ్మకము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమి నమ్మకము, ఏమి నిరీక్షణ? నా ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. హల్లెలూయా. ఏమి నమ్మకం అంటే నా జీవితంలో దేవుడు అద్భుతము చేస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నాలుగవదిగా చూస్తాం, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవడం వలన మనకు ఏం కలుగుతుందంటే ఒక గొప్ప ఒప్పుకోలు కలుగుతాం. ఏం కలుగుతుందంటే ఒక గొప్ప ఒప్పుకోలు. ఏమి ఒప్పుకోలు? నా యేసయ్య ఆయన పునరుత్థానం. హల్లెలూయా, నా యేసయ్య చెప్పండి, ఆయన పునరుత్థానుడు అని ఒప్పుకో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఐదవదిగా మనం చూస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానం కావడం వల్ల మనకి ఏమి దొరికితే గొప్ప ఆదరణ దొరికింది. హల్లెలూయా. ఆదరణకర్తను దేవుడు మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆరవదిగా మనం చూస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్థానం అవడం బట్టి మనకి దొరికిందంటే గొప్ప ఆనందం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, గొప్ప విశ్వాసం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మొట్టమొదటిదాన్ని మనకు ధ్యానం చేస్తాం కదా. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పునరుత్థానం వలన మన జీవితాల్లో ఏం కలిగిందంటే సంభ్రమం కలిగింది. హల్లెలూయా, సంబరాలు. చూడండి, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనాన్ని అందరూ చదువుకుందాం. అందరూ అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనాన్ని అందరూ, మరణము ఆయనను బంధించుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. హల్లెలూయా, అని చప్పట్లు కొట్టుకుంటా. ఏం చేశాడు? దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ప్రైజ్ లార్డ్. అందుకనే మన జీవితాలు ఏమంట? సంబరాలు. ప్రైజ్ లార్డ్. మన జీవితంలో సంతోషం, మన జీవితంలో అందుకనే పాట పాడతాం కదా, జయ జయ గీతం. మన చప్పట్లు కొడుతూ పాడదమ్మా అనే పాట మనం పాడుతాం. యేసు రాజు లేచెను, హల్లెలూయా, జయమార్గం పట్టించదమ్మా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఇంతవరకు మనము ఈ పాటలు పాడుతూ విజయ వీరుడా యేసు ప్రభువా అని చెప్పి ప్రభువును మనం ఏం చేశామంట? దేవుని స్తుతించాం. హల్లెలూయా. సంబరాలు మనం చేసుకుంటా ఉన్నాం. లోకస్తులు చేసుకునే సంబరాలు వేరు, మనం చేసుకుంటున్న సంబరాలు వేరు. లోకస్తుల యొక్క సంబరాలు అవి లోకానుసారమైనవి, మనవి ఆత్మానుసారమైన సంబరాలు. అంటే దేవుని పాటలు స్తుతించి ఆయన నామాన్ని ఘనపరచడం, చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మనం మహిమపరచడము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎలక్షన్స్ లో పట్టే చప్పట్లు వేరు, హల్లెలూయా. మందిరంలో పడుతున్న చప్పట్లు వేరు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎలక్షన్స్ లో చప్పట్లు దేనికి కొడుతున్నారంటే మనుషులు కొడుతున్నారు. అయితే మందిరంలో కొడుతున్న చప్పట్లు మనుషులు ఎవరు కొడుతున్నారు? దేవాది దేవునికి చప్పట్లు కొడుతున్నారు. ఎందుకంటే మనుషులుగా చప్పట్లు కొట్టి కనపరిచినప్పుడు దేవాది దేవునికి మనం ఎట్లా చప్పట్లు కొట్టి కనపరచాలి? ఆయన మరణాన్ని చేసి తిరిగి లేచాడు. భూపరలోకాలు సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా,
దేవునికి స్తోత్రం కలుగుగాక. యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించడం వల్ల ఏం జరిగిందంటే చరిత్ర రెండుగా విభజించబడింది. ఏం చెప్పండి? చరిత్ర రెండుగా. బీసీ, బిఫోర్ క్రైస్ట్, హల్లెలూయా. తర్వాత క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. అయితే క్రీస్తు పూర్వము, అయితే క్రీస్తు శకం, హల్లెలూయా. క్రీస్తు అయితే శకాన్ని, క్రీస్తు శకం అంటే ఏడి అంటారు, అనగా ఆఫ్టర్ డెత్, అంటే క్రీస్తు చనిపోయిన తరువాత, హల్లెలూయా. అయితే క్రీస్తు చనిపోయిన తరువాత అన్నది తప్పు కానీ, హల్లెలూయా. అయితే క్రీస్తు ఆయన పునరుత్థానమైన తర్వాత, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువును మరణము బంధించలేకపోయింది, హల్లెలూయా. యేసు ప్రభు ముళ్ళును ఆయన విరిచివేసిన వాడుగా మరి ఉంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. యేసు ప్రభు అది లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడు? నేను దేవాలయాన్ని పడగొట్టి ఏం చేస్తాను, 3 రోజుల్లో అని చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పండి? దేవాలయాన్ని పడగొట్టి నేను 3 రోజుల్లో నేను కడతానని చెప్పాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అక్కడ ఉంటున్న యూదులకు వారికి ఎవరికి కూడా అర్థం కాలేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన దేని గురించి చెప్పుకున్నాడంటే తన శరీరాన్ని గురించి యేసు ప్రభు చెప్పుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవాలయాన్ని పడగొట్టి 3 సార్లు నేను 3వ రోజు నేను దాన్ని కడతాను, 3 రోజులు నేను కడతాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు? ఆయన మనందరి నిమిత్తమై కలవలసిన రక్తమును కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ రోజున ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. రెండోది మనం చూస్తున్నాము, యేసయ్య పునరుత్థానం మూలంగా మనకి ఏం దొరికిందంటే ఒక ధైర్యం దొరికింది. ఏం దొరికిందండి? ధైర్యం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు అనుకున్నారు యేసు ప్రభు పట్టుకుని వెళ్ళిపోయారు కదా, హల్లెలూయా. యేసు ప్రభు చంపేశారు కదా. అయితే యేసయ్య పునరుత్థానం మూలంగా వారికి ఏమొచ్చిందంట? ధైర్యం వచ్చింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము 25వ వచనం. ఆయనను గూర్చి దావీదు నేనెల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? దావీదు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, దావీదు ఈ మాటలు ఎప్పుడు చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకానికి రాకమునుపే 1000 సంవత్సరాల క్రితం దావీదు ఇంకా ప్రవచనాన్ని చెప్తా ఉన్నాడు. చూడండి, కీర్తనలు 16వ అధ్యాయం, కీర్తనలు 16వ అధ్యాయం 8వ వచనం. సదాకాలము యెహోవాయందు నా గురి తిరుగుచున్నాడు. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. దావీదు అంటా ఉన్నాడు,
ఆయన నా కుడి పార్శ్వం ఉన్నాడు కాబట్టి నేను చేయను, నేను తలంచబడను. ఎందుకు? సదాకాలము ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా ఈ యొక్క దావీదు ఎప్పుడు చూస్తున్నాడంటే యేసు ప్రభు ఈ లోకానికి రాకమునుపే 1000 సంవత్సరాల క్రితమే దావీదు యేసు ప్రభువును చూశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ యొక్క ప్రవచనము ఎక్కడ నెరవేరిందంటే ఈ యొక్క అపొస్తలుల కార్యములో తిరిగి దావీదు చెప్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు నేను కదల్చగలను అంటే ఆయన పునరుత్థానుడయ్యాడు. హల్లెలూయా. నేను ఎందుకు భయపడనంటే ఆయన పునరుత్థానుడయ్యాడు. ఎందుకు నాకు ఈ ధైర్యం అంటే ఆయన ఏమయ్యాడు చెప్పండి? పునరుత్థానుడయ్యాడు. ఆయన మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచిన వాడుగా మరి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కీర్తన 34వ కీర్తన 18వ వచనం చదువుకుందాం. 34వ కీర్తన 18. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. హల్లెలూయా. విరిగిన మనస్సు కలిగిన వారికి ఆయన ఎలా ఉన్నాడంట? ఆయన ఆసనుడు. హల్లెలూయా. నలిగిన మనసు గల వారికి ఆయన రక్షించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీవు భయపడుతా ఉన్నావా? హల్లెలూయా, నిన్ను రక్షించే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, నిన్ను రక్షించే పునరుత్థానుడైన యేసయ్య ఉన్నాడు. నీవు విరిగిపోయావా? నీవు నలిగిపోయిన వ్యక్తిగా ఉన్నావా? నీవు కృంగిపోయినావా? నిన్ను లేవనెత్తే పునరుత్థానుడైన యేసయ్య నీకు ఉన్నాడు. హల్లెలూయా. నీవు భయపడుతున్నావా? ఇక మీద సంగమా నీవు భయపడే నీవు అవసరమో నీకు లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు నీకు భయం లేదు చెప్పండి? ఎందుకు లేదు నీకు భయము? ఎందుకు నాకు భయం లేదు చెప్పండి? యేసు పునరుత్థానుడు. హల్లెలూయా. యేసు ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి సంగమా మనకేం లేదు, మనకు భయము లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మూడవదిగా మనం చూస్తూ ఉంటున్నాం అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 26వ వచనం. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తున్నాము, కావున నా హృదయము ఉల్లసించెను. కావున అంటే ఎందుకు నా హృదయం ఉల్లసిస్తోంది? యేసు పునరుత్థానుడయ్యాడు. హల్లెలూయా. నా హృదయం సంతోషిస్తా ఉంది. ఎందుకు చెప్పండి? యేసు ప్రభు చెప్పాలి మీరు. ఏమయ్యాడు యేసు ప్రభు? ఏమయ్యాడు? పునరుత్థానుడయ్యాడు. ఒక పునరుత్థానుడయ్యాడు అనేది మీకు చెప్పే కాకపోతే యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడని చెప్పాడు. అదే చాలా మంది చదువులాంటి వారు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి పునరుత్థానం అవడానికి నోరు తిరగడం లేదేమో. హల్లెలూయా. ఎందుకు మీకు ఉల్లాసం సంతోషము చెప్పండి? ఎందుకు ఉల్లాసం సంతోషము? యేసు పునరుత్థానుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. యేసు పునరుత్థానుడుగా ఉన్నాడు కాబట్టి హృదయానికి ఏమంట? ఉల్లసించెను, నాలుక ఆనందించెను. హల్లెలూయా. హృదయం ఉల్లసించింది, నాలుక ఆనందించింది అంటే అర్థం ఏంటి? యేసు పునరుత్థానుడు, యేసు పునరుత్థానుడు, మరణపు బలము ఓడిపోయెను.
యేసు పునరుత్థానుడు, యేసు పునరుత్థానుడు, సాతాను బలము ఓడిపోయెను. లా 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 లా. హల్లెలూయా. నాలుకేం చేస్తుంది? నాలుగేం చేస్తుంది? ఆనందిస్తారు. హల్లెలూయా. పరీక్షలో పాస్ అయినప్పుడు, ఏదైనా సాధించినప్పుడు, రైతులు హల్లెలూయా. పెళ్లి ఫిక్స్ అయినప్పుడు, యవనస్తులకు పెళ్లి ఫిక్స్ అయినప్పుడు, హల్లెలూయా. ఇంకా అనేకమైన సంగతులు, సంతోషమైన సంగతులు అది జరిగినప్పుడు ఏమైపోతుందంట, నోట్లో పాటలు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమి సంతోషంగా ఉన్నావు, ఏమి ఆనందంగా ఉన్నావంటే దాంట్లో ఏముందంట, ఒక విశేషమైనది లేకుండా ఆనందిస్తారా? ఏమైనా విశేషం లేనిది సంతోషిస్తారమ్మా? ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగుచున్నది. రైతులు హల్లెలూయా. రైతులు కదా, హృదయము ఉప్పొంగాలంటే ఏదో ఒక దివ్యమైన సంగతి. హల్లెలూయా. ఇక్కడ దివ్యమైన సంగతి ఏమంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన పునరుత్థానుడయ్యాడు. హల్లెలూయా. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన సాతానును జయించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకనే దావీదు అంటున్నాడు, నా హృదయము ఉల్లసిస్తా ఉంది. హల్లెలూయా. నాలుక ఆనందిస్తా ఉంది. ఎందుకంటే ఆయన కీర్తనకారుడు దావీదు. ప్రైజ్ ది లార్డ్. అదే ఎన్నెన్నో పాటలు రాశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు పునరుత్థానం వల్ల మనకు ఏం కలిగిందంట, సంతోషము, ఉల్లాసము, ఆనందము కలిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. యేసు పునరుత్థానం మూలకంగా మనకి ఏం కలుగుతా ఉందంటే ఒక గొప్ప నమ్మకం. ఏం కలుగుతుంది? ఒక గొప్ప నమ్మకం. యేసు పునరుత్థానం వల్ల మనకు గొప్ప నమ్మకం కలుగుతా ఉంది, గొప్ప నిరీక్షణ కలుగుతా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమంటే యేసు ప్రభు ఆయన మరణాన్ని ఆయన జయించారు. హల్లెలూయా. కదా మన జీవితంలో నమ్మకం రావాలంటే ఏం జరగాలి? ఏదైనా ఒక కార్యము జరిగితే నమ్మకం, ఏదైనా ఒక కార్యము జరిగి ఉంటే నిరీక్షణ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే గొప్ప నిరీక్షణ ఇచ్చాడు నీకు, నాకు, మనకు, సంఘానికి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక గొప్ప నమ్మకము, నిరీక్షణను దేవుడు అనుగ్రహించాడు. దేన్ని బట్టి అంటే యేసుక్రీస్తు పునరుత్థానుడు అయిన దానిని బట్టి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎటువంటి నిరీక్షణ అంటే నా యేసుక్రీస్తు ప్రభువులుగా నేను ఏమైనా చేస్తాను. హల్లెలూయా. నేను ఏదైనా నేను సాధిస్తాను. ప్రైజ్ ది లార్డ్. నేను సాధించలేనిది లేనే లేదు, నేను జయించలేనిది లేనే లేదు. పాట ఉంది కదా, నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు. హల్లెలూయా. చెప్పండి, నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయముప్పుడు నాదే అన్నారు. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయముప్పుడు నాదే. ఎన్ని ఇక్కట్లు నాకు
నాకెదురైనదు, జనములు నాపైకి లేచినదు, ఎన్ని ఇక్కట్లు నాకెదురైనదు, జనములు నాపైకి లేచినదు, సంఖ్యలు నన్ను బిగదీసినదు, శత్రు గోడలు అడ్డుగా నిలచినదు, సంఖ్యలు నన్ను బిగదీసినదు, శత్రు గోడలు అడ్డుగా నిలచినదు, నేను సాధించలేనిది లేనే జయించలేనిది లేనే లేదు, విజయమెప్పుడు నాదే. మార్గం ప్రైజ్ లార్డ్ హల్లెలూయా కదా. దేవుడు ఎటువంటి నిరీక్షణ ఇచ్చినాడంటే నేను సాధించలేనిది లేనే లేదు. ఇప్పుడు ఇంతకుముందు నువ్వు అనుకుంటున్నావు నేను ఇది సాధించకైతుందా, ఇది జయించకైతుందా, ఇది నా వలన అవుతుందా, నా జీవితంలో అద్భుతము జరుగుతుందా, నా బ్రతుకు ఇంతేనా, ఇంతేమో అనుకుంటా ఉన్నావు. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ రోజు నీకు గొప్ప నిరీక్షణ ఇస్తున్నాడు, ఒక గొప్ప నమ్మకం ఏమి ఇస్తున్నాడంటే నేను పునరుత్థానుడనై ఉన్నానని దేవుడు. హల్లెలూయా. ఆ పునరుత్థానంలో ఉంటున్న నిరీక్షణ నమ్మకము ఏం చేయబోతుందంటే నీ జీవితంలో విజయం పొందిన వ్యక్తిగా చేయబోతా ఉంది. హల్లెలూయా. నీవు విజయవంతుడమే కానీ నీవు ఓడిపోయిన వ్యక్తివే నీవు కానే కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. పునరుత్థానం మూలకంగా యేసు ప్రభు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేడం మూలకంగా దేవుడు మనకి ఏమి ఇచ్చాడమ్మాయా, మనకు గొప్ప నిరీక్షణను ఇచ్చాడు. ఆయన మరణాన్ని జయించి లేక మునుపు మనకు నిరీక్షణ లేదు, కానీ ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత దేవుడు ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. క్రీస్తులో యేసు ప్రభు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేక వలన దేవుడు మనకి ఏమి ఇచ్చాడంట, నిరీక్షణను దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మనము ఏమి ఒప్పుకుంటా ఉన్నాము, యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు, యేసయ్య పునరుత్థానుడు అని మనం ఒప్పుకుంటా ఉన్నాం. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. మనం ఒప్పుకోవాలి, మనము చెప్పాలి. హల్లెలూయా. ఏమని చెప్పాలి మనము, నా యేసయ్య పునరుత్థానుడు, నా యేసయ్య పునరుత్థానుడు. ఎవరికి చెప్పాలా, ఎవరికి చెప్పాలా? హల్లెలూయా. లోకానికి చెప్పాలి. నేను పునరుత్థానుడైన క్రీస్తుని నేను ఏం చేస్తున్నాను, నేను ప్రకటిస్తున్నాను అంటాడు అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా. మనం కన్ఫెస్ చేయాల్సింది, మనం ఒప్పుకోవాల్సింది, మనం చెప్పాల్సింది ఏమంటే పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. చూడండి, ఈ సమయంలో మనం చూస్తాం అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనం. ఇదియు గాక అపోస్తలుడు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చి దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. హల్లెలూయా. అపోస్తలులు ఏం చేశారో చెప్పండి. అపోస్తలులు ఏం చెప్తున్నారమ్మా? అయ్యా ఏం చెప్తున్నారు? అపోస్తలులు ఏం చెప్తున్నారు? ఏమని సాక్ష్యం ఇస్తా ఉన్నారు? యేసు 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 అని ఏమి ఇస్తున్నారు? సాక్ష్యం ఇస్తా ఉన్నారు. హల్లెలూయా. ఇచ్చిన దాన్ని బట్టి అక్కడ ఏం జరుగుతా ఉందంట, దైవ కృప అత్యధికముగా వారి మీదకి వచ్చింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ యొక్క
పునరుత్థాన ఆదివారం దినాన పరిశుద్ధాత్ముడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ కుటుంబం మీదికి, నీ వ్యక్తిగత జీవితంలో దైవ కృప అధికముగా నీకు రావాలంటే ఏం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి. యేసయ్య ఎవరు? పునరుత్థానుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మా పాపం నిమిత్తమైన చనిపోయి సమాధి చేయబడి మూడవ రోజు మృత్యుంజయుడిగా తిరిగి లేచాడని సంఘం ఏం చేయాలి? సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. సంఘము మౌనంగా ఉంటే దేవుని కృప రాదు. హల్లెలూయా. ఇక్కడ ఉంటున్న ఒక్కొక్కరు జీవితంలో ఒక్కొక్క అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయి. హల్లెలూయా. మిమ్మల్ని లేచి ఒక్కొక్కరికి మీరు ఎందుకు నమ్ముకున్నారు చెప్పండి అంటే మీరు ఒక్కొక్కరు అద్భుతమైన సాక్ష్యాలు చెప్తారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ సాక్ష్యము ఏం చేయాలి? ఇక్కడ లేచి సాక్ష్యం చెప్పడం కాదు, కానీ మీరు మీ ఇరుగు పొరుగు వారికి యేసుక్రీస్తు ప్రభువుని గురించి, ఆ పునరుత్థానం గురించి మీరు సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు నా జీవితాన్ని మార్చాడండి, నా బ్రతుకును మార్చాడు, నా కుటుంబాన్ని మార్చాడు, నా పాపిష్టి జీవితాన్ని దేవుడు మార్చివేసి నన్ను పరిశుద్ధులుగా చేశాడు. నా జీవితంలో దేవుడు గొప్ప సమాధానం ఇచ్చాడు. చీకటి శక్తుల చేత బంధించబడినప్పుడు, మాంత్రిక శక్తుల చేత బంధించబడినప్పుడు నాకు దేవుడు గొప్ప విడుదల ఇచ్చాడు. ఆ యేసయ్య నా కొరకు చనిపోయి సమాధి చేయబడి మూడో రోజు మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. హల్లెలూయా. నా యేసయ్య సమాధిలో ఆయన కుడిపాలని కానీ ఆయన సమాధిని చేసి తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 1-3 చదవండి. ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దూకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావులలో ఉంచి వాక్యము విన్న వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం గురించి అపొస్తలులు ఏం చేస్తున్నారంట? ప్రకటిస్తా ఉన్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం గురించి ప్రకటిస్తా ఉంటే అక్కడ ఉన్న సద్దూకయ్యులు ఏం చేస్తున్నారు? యాజకులు ఏం చేస్తున్నారంట? నీవు పునరుత్థానం గురించి మీరేం చేయకూడదు, మీరు చెప్పకూడదు. హల్లెలూయా. వారు ప్రజలతో మాట్లాడుతుండగా యాజకులను, దేవాలయ అధిపతియు, సద్దూకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతుల నుండి పునరుత్థానం కలుగునని ప్రకటించుచుండి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకొని. హల్లెలూయా. ఎందుకంటే పునరుత్థానాన్ని గురించి చెప్పితే సైతానికి ఏం కలుగుతుందంట? ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? సైతానికి భయం కలుగుతుంది. హల్లెలూయా. భయము మన్నుకు కలిగేను అపవాదికి, అపవాదికి తోక ముడచి పారిపోయేను. సిగ్గుతో, సిగ్గుతో నీ బలము చూచిన శత్రువుకు సమతలో పట్టెను. తరుముకొచ్చిన అపవాది శక్తులు చిత్తు కాబోడెను. హల్లెలూయా. పునరుత్థానాన్ని చెప్తా ఉంటే శత్రువుకి ఏం పడ్డాయండి? చెమటలు పడ్డాయి. ఏం పడ్డాయి? చెమటలు పడ్డాయి. అనుభవానికి కలిగింది. ప్రజలు హల్లెలూయా, దేవునికి స్తోత్రముగా. సాతాను ఏమైపోయాడంటే తోక ముడుచుకొని పారిపోయాడు. హల్లెలూయా. సాతానుడు
అల్లాడిస్తా అన్నాడు వాడు. హల్లెలూయా. తోకలు చూసి భయపడతారు. పాము యొక్క తోకలు చూసి హల్లెలూయా. నువ్వు ఎప్పుడు పునరుత్థానం నుండి ప్రకటిస్తావో, నువ్వు ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువును సాక్షిగా నీవు ఉంటావో, హల్లెలూయా, భయము వాడికి కలుగుతుంది. ఎవరికి? అపవాదికి. హల్లెలూయా. అపవాదికి భయము కలగాలనా? నీకు భయము కలగాలనా? హల్లెలూయా. అపవాదికి భయం కలగాలంటే నువ్వేం చేయాలి? ఆయన పునరుత్థాన శక్తిని గురించి నువ్వు ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. లేకపోతే ఏమి? ఎప్పుడు కూడా నీకు భయమే. నీకు భయానికి కారణం ఏమంటే నీవు పునరుత్థానం గురించి నువ్వు చెప్పడం లేదు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని నీకు తెలుసు కానీ దాన్ని మర్చిపోతా ఉన్నావు. హల్లెలూయా. సాతానుడిని భయపెట్టేకి వస్తే, నీ కుటుంబంలో సమస్యలు తీసుకుని వస్తే నువ్వేం చెప్పాలంటే, నా యేసు పునరుత్థానుడు. హల్లెలూయా. నా యేసు పునరుత్థానుడు. సైతానా, నా యేసు పునరుత్థానుడు. ఓ సమస్య, నా యేసు ఎవరు? పునరుత్థానుడు. హల్లెలూయా. నా యేసు పునరుత్థానుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీకు నా మీద అధికారం లేదు, నా కుటుంబం మీద అధికారం లేదు, నా పిల్లల మీద నీకు అధికారము లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, వీళ్ళు పునరుత్థానాన్ని చెబుతూ ఉంటే ఎన్ని వేల మంది రక్షింపబడ్డారంటే ఇక్కడ? ఎంతమంది? 5,000 మంది రక్షింపబడ్డారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి, మీరు పునరుత్థానం చెప్తా ఉంటే మీ కుటుంబంలో ఉండే వాళ్ళందరూ రక్షింపబడతారు. చప్పట్లు కొడుతున్నాయి. మీరు పునరుత్థానం గురించి చెప్తే మీ కుటుంబం అంతా రక్షణ పొందుతారు కదా. 5,000 మంది రక్షింపబడ్డారు. అయితే మీ కుటుంబంలో దేవుడి గొప్ప రక్షణ కలగజేస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందును బట్టి మన జీవితంలో మనం ఏం చేయాలంట? దేవుని యొక్క కృప అత్యధికంగా మన జీవితంలో ఉండాలంటే ఆయన కృపను ఆనాడు అపొస్తలులు ప్రకటించడం వల్ల దైవ కృప అత్యధికముగా అయింది. హల్లెలూయా. వారు ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వారు సిగ్గుపడలేదు. వారు ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చి ప్రభు కొరకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అపొస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు, నా యేసు నా కొరకు ఆయన శ్రమలు పొందాడు, నేను కూడా నా యేసు ప్రభుతో ఓ తిమోతి నేను శ్రమలు పొందుతా ఉన్నాను, నీవు కూడా నా శ్రమలలో పాలుభాగస్తులు కమ్మంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఆయన పునరుత్థానాన్ని గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, హల్లెలూయా, ప్రభు కొరకు మనం హింసలు పొందినప్పుడు, ప్రభు కొరకు సాక్ష్యంగా మనం జీవించినప్పుడు నీ కుటుంబంలో దైవ కృప అధికంగా దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈ పునరుత్థాన ఆదివారం దేవుని పరిశుద్ధాత్మ దేవుడు శ్రమిస్తున్నది ఏమంటే, నా ప్రియ సంగమా, మీ కుటుంబాలలో ఎవరెవరు సాతాను శక్తుల చేత బంధించబడి ఉన్నారో, రక్షణ మారుమనస్సు లేకుండా ఉన్నారో, తాగుబోతులుగా తిరుగుబోతులుగా వ్యభిచారులుగా ఉంటున్నారో, వారి బంధకాలన్నిటినీ కూడా మీ కుటుంబంలో దైవ కృప అత్యధికంగా చేయబడబోతా ఉంది. అత్యధికము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 28 నుంచి 30 చదువుకుందాం. వారిని ప్రధాన యాజకులు వారు చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుష్యుని హత్య మా మీదికి తేవాలని ఉద్దేశించుతున్నారని చెప్పారు. అందుకు పేతురు అపొస్తలులు మనుషులకు కాదు దేవునికే మేము లోబడమను కదా. మీరు మ్రానుగా వేసిన
సంహరించిన యేసును మన పితరుల పితరుల దేవుడు లేపెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాళ్ళు అంటున్నారంటే మీరు యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఏం చేయకూడదు, మీరు బోధించకూడదు. హల్లెలూయా. వీళ్ళేమంటున్నారు, దేవునికి లోబడాలా, మీకు లోబడాలా? ఎవరికి లోబడాలా? దేవునికి లోబడాలా, లేకపోతే మీకు లోబడాలా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, దేవునికే మేము లోబడము కదా. వాళ్ళు ఖండితంగా చెప్పినా మనం ఎవరు లోబడాలా? దేవునికి లోబడాలి. హల్లెలూయా. ఎందుకంటే మనం మనుషులకు దాసులు కాకూడదు, కానీ దేవునికే దాసులుగా ఉండాలి. హల్లెలూయా. అందుకనే గలతీ రాసిన పత్రిక 1వ చూస్తున్నా, ఒకసారి చదవండి. గలతీ రాసిన పత్రిక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకయేపోయేది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కదా, మనం ఎవరు దాసులుగా ఉండాలి? దేవునికి దాసులు. మనం ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. హల్లెలూయా. ఇంకా మనం ఎవరికి లోబడాలి? పునరుత్థానుడైన యేసయ్యకే మనం లోబడాలి. హల్లెలూయా. మరణము జయించిన యేసుక్రీస్తు ప్రభువుకే మనము లోబడాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ సంగతిలో మనం ధ్యానించాము. యేసయ్య పునరుత్థానం వల్ల మనం ఏం చేసుకుంటాము? ఎంతో సంతోషం, సంబరాలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అదే యేసు పునరుత్థానుడయ్యాడు. మనం ఏం చేయాలంట? ఆయనను ఆరాధించే వాళ్ళగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ సంతోషము ఒకరోజు సంతోషంగా మన జీవితంలో ఉండకూడదు. హల్లెలూయా. ఈశ్వరు యేసయ్య పునరుత్థానుడయ్యాడు అని చెప్పేసి అందరూ సంతోషించి జయ జయ గీతం అనే పాట పాడుతూ ఈ రోజు ఏమైపోవాలి? స్టాప్. ఈ రోజు సమర్థం ఏం కావాలి? స్టాప్. స్టాపా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రతి రోజు కూడా మనం ఏం చేయాలంటే ఆయన పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకొని, హల్లెలూయా, మనం ఆయనను ఆరాధించాలి, ఆయనను ఆర్భటించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన పునరుత్థానాన్ని నీవు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే నీ జీవితంలో ఏమవుతుందంటే గొప్ప ధైర్యం. హల్లెలూయా. ఆయన పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటుంటే నీకేమవుతుందంట? ఒక గొప్ప నమ్మకము, ఒక నిరీక్షణ కలిగిన వ్యక్తిగా నీవు ఉంటావు. హల్లెలూయా. ఆయన పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ పునరుత్థానాన్ని గురించి నీ నాలుగుతో నీవు ఒప్పుకుంటూ మరి ఉంటే, హల్లెలూయా, పదే పదే ఒప్పుకోవాలంట. ఏమనుకోవాలి? యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడు, నా యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడని మాటి ఒప్పుకోవాలి. మాటి మనం ఏం చేయాలంట? మనం ప్రకటించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఐదవదిగా చూస్తుంటున్నాము. ఐదవదిగా ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఐదవదిగా పునరుత్థానుడైన యేసుక్రీస్తు మూలకముగా మనకి ఏం దొరికిందంటే ఆదరణకర్త. హల్లెలూయా, పరిశుద్ధాత్ముడు మనకు దొరికాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పునరుత్థానుడైన యేసు ప్రభు మూలకంగా మనకు ఆదరణ కర్త. చూడండి, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయములో మనం చూస్తాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క
వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందదరనెను. పొందుదురనెను. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీరు తండ్రి వలన పొందుకునే వాగ్దానం కొరకు ఏం చేయాలి? కనిపెట్టుకుని ఉండాలి. ఆ వాగ్దానాన్ని పొందుకునేంత వరకు మీరు ఎక్కడ ఉండాలి? యెరూషలేములోనే మీరు ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమి వాగ్దానం అంటే, బాప్తిసం ఇచ్చే యోహాను మీకు దేంట్లో బాప్తిసం ఇచ్చాడు? నీటిలో మీకు బాప్తిసం ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కానీ కొద్ది దినములుగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందుతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా నీటిలో బాప్తిసం ఏమండి? ప్రతి ఒక్కరు కూడా మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ఎక్కడ బాప్తిసం తీసుకుంటారో నీటిలో బాప్తిసం తీసుకుంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా నీటిలో బాప్తిసం పొందిన వాళ్ళు ఏ బాప్తిసం తీసుకోవాలి? ఏ బాప్తిసం తీసుకోవాలి? పరిశుద్ధాత్మలో బాప్తిసము తీసుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం ఎవరు ఇస్తారు? పాస్టర్ గారు ఇస్తారా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిసము పాస్టర్ గారు ఇవ్వడం కాదు, దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. చూడండి, ఈ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మము విషయంలో వచ్చినప్పుడు అపొస్తలులు అంటారు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణతో బాప్తిసం పొందండి, అప్పుడు మీకేం కలుగుతుంది? పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారు. హల్లెలూయా. అంటే బాప్తిసం పొందుకున్నప్పుడు దాంతో పాటు మీకేమొచ్చింది చెప్పండి? పరిశుద్ధాత్మ అనే వరం వచ్చింది. హల్లెలూయా. వరం అంటే ఏంటి? అది గిఫ్ట్. ఏమంట? గిఫ్ట్. గిఫ్ట్ అంటే కొనుక్కునేదా? ఉచితంగా ఇచ్చేది గిఫ్ట్. హల్లెలూయా. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే బాప్తిసం తీసుకుంటే, ఎలా బాప్తిసం తీసుకుంటే? మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై మీరు బాప్తిసం తీసుకుంటే, హల్లెలూయా, పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది సత్యమే. ప్రైజ్ ది లార్డ్. అది సత్యం. దేవుడు వరం ఇచ్చేసాడు. ఇక్కడ మీ అందరికి ఏం ఇచ్చేసాడు? దేవుడు వరం ఇచ్చేసాడు. హల్లెలూయా. వరం ఇచ్చేసాడు. కానీ అయితే ఆ వరం ఏం కావట్లేదు, దాన్ని నువ్వు తెలుసుకోవడం లే. నాకు వరం ఉంది అని నేను తెలుసుకోవడం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు వరం ఉందా లేదా? పరిశుద్ధాత్మ అనే వరం నీకు ఉందా లేదా? అందరికీ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వరం ఇచ్చాడు. ఇప్పుడు మీకు ఎవరికైనా నేను ఒక సెల్ ఫోన్ గిఫ్ట్గా ఇచ్చాను అనుకోండి. హల్లెలూయా. పాస్టర్ గారు ఇచ్చిన సెల్ ఫోన్ ఎంత బాగుంది అని చెప్పేసి మీరు ఏం చేయాలి? బీరువాలు పెట్టి బీగలే. ఏమైనా బీరువాలు పెట్టి బీగలే. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏమి? బీరువాలు పెట్టి బీగలేస్తే నీకేమైనా ఉపయోగం ఉందా? ఏదైనా ఉపయోగం ఉందా? లేదు. హల్లెలూయా. ఆ సెల్ ఫోన్ నీకు గిఫ్ట్ గా ఇచ్చాము. ఆ సెల్ ఫోన్ నువ్వు ఏం చేయాలమ్మా? సిమ్ వేసుకోవాలి. హల్లెలూయా. సిమ్ వేసి దానికి ఏం చేయాలా? దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి కదా. ఆమోసు యాక్టివేట్ చేసుకోకుండా కొన్ని సిమ్ వేసి పెట్టుకుని ఊరికి కూర్చుంటే అవుతుందా? యాక్టివేట్ చేసుకోవాలి. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది? ఆ వరము, ఆ గిఫ్ట్ ఏం చేస్తుందంటే పని చేస్తారు కదా. నువ్వు ఎవరికన్నా ఫోన్ చేయడానికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా. లేకపోతే ఆ సెల్ ఫోన్ ఏంటి? డమ్మీ.
అసలు చెప్పండి, అది డమ్మీ కాదు. కానీ అయితే నువ్వు డమ్మీగా పెట్టుకుంటున్నావు, ఎందుకంటే దానిని నీవు ఉపయోగించుకోవడం లేదు. హల్లెలూయా. అయితే ఈ పరిశుద్ధ ఆత్మ అనే వరాన్ని దేవుడు ఏం చేశాడు? నీకు ఇచ్చాడు. హల్లెలూయా. యు ఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్. సంఘంలో ఉంటున్న మీరందరూ సామాన్యులు కాదు. హల్లెలూయా. యేసు రక్తం ద్వారా కడగబడిన వాళ్ళు, యేసయ్య అమూల్యమైన రక్తం ద్వారా విలువ పెట్టి కొనబడిన వారుగా మీరు ఉంటున్నారు. కాబట్టి సామాన్యులైన వారు కానే కాదు. హల్లెలూయా. ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఎవరు కూడా నేను పనికి మాలని, నేను పనికి మాలని దాన్ని అని అనుకోవడం చాలా తప్పు. హల్లెలూయా. ఎందుకంటే నీవు ఆయన విలువైన రక్తం ద్వారా ఏం చేయబడ్డావు? నీవు కొనబడ్డావు. హల్లెలూయా. ఆయన చేతిలో నీవు ఒక గొప్ప సాధనం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రముగా. ఆయన గొప్ప సాధనగా వాడుకోవడానికే పరిశుద్ధాత్మ దేవుడు నీకేమి ఇచ్చాడంటే వరాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ఈ వరాన్ని నీకు ఏం ఇచ్చాడంటే బాప్తిజం తీసుకున్న తర్వాత ఉనికి లేచి నీ ఊరికే ఉంటే ఆ వరాన్ని నీవు పొందుకోవాలి. హల్లెలూయా. వరం నీతో ఉంటుంది. అయితే బాప్తిజం తీసుకున్న నీవు నీ జీవితంలో ఏముండాలంట? ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట? ప్రార్థన ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థనలో ప్రభువుని మనం అడగాలి కదా. మనం ఏం అడుగుతాము? ప్రభువా, నాకు ఇంటి పట్టాలు త్వరగా వచ్చేంత సాయం చేయనైనా, ఇంటి బిల్లు శాంక్షన్ చెయ్యి ప్రభువా. హల్లెలూయా. పెన్షన్ రాదు ప్రభువా, నాకు పెన్షన్ వచ్చేంత సహాయం చేయి ప్రభువా. ప్రైజ్ లార్డ్. కొంతమంది బాధపడుతుంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది మనం ఏమడగాలంట? పరిశుద్ధాత్మను మనం అడగాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం అడగాలి మన జీవితంలో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అడగాలి. యేసు ప్రభు శిష్యులకు ఆజ్ఞాపించాడు, మీరు యెరూషలేములోనే ఉండండి, తండ్రి వలన పొందుకున్న వాగ్దానం పరిశుద్ధాత్మ పొందుకునేంత వరకు మీరు కనిపెట్టుకుని ఉండండి. హల్లెలూయా. కనిపెట్టుకున్నారా లేదా? 120 మంది ఏం చేశారంట? మేడల మీద కనిపెట్టుకుంటూ ఉంటా ఉన్నారు. 40 రోజులు అయిపోయింది. యేసు ప్రభు ఆయన మరణాన్ని చేసి తిరిగి వచ్చిన తర్వాత మరి 40 రోజులు అయిపోయాక యేసు ప్రభు ఆరోహణుడు వెళ్ళిపోయాడు. ఇంకా అప్పటి నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారు? కనిపెట్టుకుని ప్రార్థన చేస్తుంటే పెంతెకోస్తు పండుగ వచ్చింది. హల్లెలూయా. అంటే 40 నుంచి ఇంకా 10 రోజులు పెంతెకోస్తు 10 అంటే 50 రోజులు అయింది. యేసు ప్రభు ఆయన వచ్చి మరి వెళ్ళిన తర్వాత 10 రోజులకి పెంతెకోస్తు పండుగ వచ్చింది. హల్లెలూయా. ఈ 120 మంది ఏం చేస్తున్నారంట? ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. ఎట్లా ప్రార్థన చేస్తున్నారంట? ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. మనకి ఎటువంటి ప్రార్థన కావాలి? ఏక మనసుతో ప్రార్థన కదా. భార్య భక్తులు ఏం చేయాలంట? ఏక మనసుతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కుటుంబం ఏం చేయాలి? ఏక మనసుతో ప్రార్థన చేయాలి. ఏమండి కుటుంబం ప్రార్థన చేస్తున్నారా అండి అని చెప్పేసి భార్య చెప్తే భర్త ఏమంటాడు? నీ చేసుకోపోయే నేను వస్తానంట. అది ఏక మనసా? పిల్లలకి రే అమ్మాయి ప్రార్థన చేసుకున్నారంటే చేసుకోపో డాడీ, మమ్మీ చేసుకోపో డాడీ, అది ఏక మనసా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏక మనస్సు కలిగి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. భార్య భర్తలు ఏక మనసు కలిగి ప్రార్థన చేయాలి. కుటుంబంతో ఏక మనసు కలిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. యేసు అంటున్నాడు, ఎక్కడైతే ముగ్గురు కలిసి ఏక మనసుతో ప్రార్థన చేస్తారో నేను అక్కడ ఉంటాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. ఏక మనసుతో ఏం జరుగుతుందంటే గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేసేవారు. చూడండి, వీళ్ళు ఏక మనసుతో ప్రార్థన చేశారు. పెంతెకోస్తు పండుగ వచ్చింది. హల్లెలూయా. ఆడ అనేక దేశాల నుంచి మరి ఆ పండుగకు వచ్చారు.
అక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు ప్రార్థన చేసుకుంటా ఉంటే అకస్మాత్తుగా మరి ఏమొచ్చిందంట, చదవండి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం పండుగ దినం వచ్చినప్పుడు మొదటి వచనం నుంచి. పెంతెకోస్తు అని పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అందరూ ఒక చోట కూడి ఉండి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నేను మరియు అగ్ని జ్వాలల బట్టి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. వారి మీదకి ఏమొచ్చింది ఉంది అక్కడ? పరిశుద్ధాత్ముడు వారి మీదికి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు వారి మీదికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంట? వారు అన్య భాషలతో మాట్లాడసాగుతా ఉన్నారు. హల్లెలూయా. ఊరాబా తురాలా సీకారాలా సామాంగారాలా సాకా తారాబా బాబా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు దేవుడు వారికి ఏ విధంగా వాక్శక్తి అనుగ్రహించాడో ఆ విధంగా మాట్లాడడానికి ప్రారంభించారు. హల్లెలూయా. ప్రారంభిస్తుంటే ఏమి జరిగిందంట? కేరళ నుంచి కొంతమంది వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? అప్పట్లోనే కేరళ నుంచి కొంతమంది ఆ పస్కా పండుగకి వెళ్ళారు. ఆ పస్కా పండుగకు వెళ్తే వాళ్ళు చూసి ఈ దోమ ఉన్నాడు కదా, అన్నదాన దోమ, యేసువా నీ చేతి వేలలో గాయాలను వేలు పెట్టిన నేను నమ్మను అని చెప్పేస్తున్నాడు కదా శిష్యులతో. ఆ దోమ హల్లెలూయా పరిశుద్ధాత్మతో నిండిన వాడే మలయాళం భాషతో మరి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడంట. హల్లెలూయా. ఏ భాషతో? మలయాళం భాషతో దేవుణ్ణి స్తుతిస్తా ఉంటే ఈ కేరళ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు యూదులు కదా, వీళ్ళకి మన భాషగా వస్తుంది అని చెప్పేసి చూసి ఆశ్చర్యపోతున్నారు. అదంతా అయిపోయిన తర్వాత, హలో బ్రదర్ మీరెంత బాగా మాట్లాడుతున్నారు, మా భాష మీకు ఎట్లా వస్తుంది అడిగితే అప్పుడు అడగా ఏమంటాను అడిగిన తోమాతో తెలియలేదు ఆయన ఏ భాష మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. విన్నవాడికి తెలిసింది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందుకనే అపొస్తలుల పేతురు చెప్పాడంట తోమాతో, నాయనా కేరళ వాళ్ళ భాషని మాట్లాడమని తెలిసింది. హల్లెలూయా. అందుకనే నువ్వేం చేయాలి? భారతదేశంలో కేరళకి వెళ్ళి నీ సువార్తను ప్రకటించాలని భారతదేశానికి తోమాను పంపించడం జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అది తోమా మూలకముగా కేరళలో మొట్టమొదటిగా రక్షణ పొందిన వాళ్ళు ఎవరంట? బ్రాహ్మణులు. ఎవరు? బ్రాహ్మణులు. వారు సముద్రంలో ఉదయాన్నే సంధ్యావందనం చేస్తా ఉంటే పోయి ఆయన చూశాడంట. తోమా చూసి, మీరు ఇట్లా పైకి ఎగరేస్తున్నారు కదా, ఎగిరేసి నీళ్ళే పోతున్నాయి, కిందికి పడిపోతాము హల్లెలూయా అని చెప్పి ఏమనంటే, మీరు ఇట్లా తీసుకొని నీళ్ళు పైకి ఎగరేసినప్పుడు కింద ఏ పడాలి? కింద దూత ఉండాలి, పైన నీళ్లు నిలబడాలి. హల్లెలూయా. అలా నిలబెడితే నేను మీరు నమ్ముతా. ఒకవేళ నేను అదే విధంగా చేస్తాను, మీరు ఆ విధంగా నిలబెట్టి మా దేవుడు నిలబెట్టిస్తే మీరేం చేయాలి? యేసుని నమ్ముకోవాలన్నప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు చేస్తే కూడా ఆ నీళ్ళు కింద పడతానే ఉన్నాయి. హల్లెలూయా. అయితే తోమా మరి నీళ్లు తీసుకొని పైకి విసిరినప్పుడు నీళ్లు పైన నిలబడ్డాయి, కింద అలాగే మరి గుంత పడింది. హల్లెలూయా. సంఘంలో అక్కడ ఉంటున్న బ్రాహ్మణులందరూ కూడా ప్రభువుని నమ్ముకున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ తోమ మూలకంగా అనేకులు ప్రభువుని నమ్ముకుంటా ఉంటే
కేరళలో మరి తమిళనాడు ప్రాంతంలో ఆయన సేవ చేస్తా ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి తోమాను ఈటెతో కొట్టేశాడు. ఏం చేశాడు? తోమాను ఈటెతో కొట్టేస్తే అక్కడ శిలువ ఉంటే ఆ శిలువను పట్టుకొని అలాగే ప్రభు కొరకు ఆయన హతసాక్షిగా చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. చూడండి, యేసుక్రీస్తు పునరుత్థానం వలన మనకి ఏం దొరికిందంటే ఆదరణకర్త మనకు దొరికాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకము మనకు దొరికింది. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్ముడు మనల్ని ఎక్కడ నడిపించేవాడు అంటే సర్వ సత్యముల్లోనికి ఆయన నడిపించేవాడుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ వరము అందరికీ అనుగ్రహించబడిన నీవు ఏం చేయడాలంట? పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనిపెట్టి ఇంటిలో ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించున్నాయి. హల్లెలూయా. మందిరంలో ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నప్పుడు, ప్రభువా నీ ఆత్మచేతనను అభిషేకించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే నిన్ను అభిషేకించేవాడుగా ఉంటాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అంటే ఆయన అందరికీ కర్త కాదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అంటే ఆయన చాలా డీసెంట్, డిగ్నిఫైడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. మీరు అన్య భాషలతో మీరు మాట్లాడేవారుగా మరి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ అంత్యకాల దినాలలో సంఘానికి ఏమి కావాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. ఏం కావాలి చెప్పండి? పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. హల్లెలూయా. అందుకే యేసుప్రభువు అంటాడు అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏం పొందుకుంటారు? శక్తిని పొందుకుంటారు. హల్లెలూయా. ఎంతమంది కావాలి శక్తి? ఏం శక్తి? పట్టే కాదు వాళ్ళు, వేరే వాళ్ళ కాదు, వాళ్ళు పట్టాల్సిన ఉతకాల్సిన. హల్లెలూయా. దేవుడికి ఇస్తాం. అయితే పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నీకు శక్తిని, ఎటువంటి శక్తిని అంటే నీకు విరుద్ధంగా నిలబడిన ఎటువంటి ఆయుధాలైనా జయించగలిగిన శక్తి. హల్లెలూయా. ఎటువంటి దురాత్మ శక్తులైనా జయించగలిగిన శక్తి, ఎటువంటి శ్రమలైనా జయించగలిగిన శక్తి దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొకటి పరిశుద్ధాత్మలో శక్తిని పొందుకుంటుంది. దేనికి శక్తి అంటే సాక్ష్యం ఇచ్చే శక్తి. దేనికి కావాలి శక్తి? అందుకని అక్కడ ఏముందంట చదవండి ఒకసారి. ఆయన పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. అప్పుడు మీరు ఎక్కడ? మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశమంతా భూనిగంతముల వరకు నాకు సాక్షులే ఉంటారని వారితో చెప్పారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఎక్కడైనా సాక్షిగా ఉంటారు? యెరూషలేములో అనగా ఇంటిలో సాక్ష్యంగా ఉంటారు. యూదయ అనగా సంఘములో సాక్ష్యంగా ఉంటారు. హల్లెలూయా. సమరయ అనగా అన్య జనుల్లో వెళ్ళినప్పటికీ మీరు ఎట్లుంటారు? సాక్షులుగా మీరు ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా మన జీవితాల్లో ఇంట్లో సాక్ష్యంగా ఉండడం కాదండి. హల్లెలూయా. ఇంట్లో అమ్మ నాన్న చెప్తారని సాక్ష్యంగా ఉంటారు. అమ్మ బయటికి వేరేగా, వాళ్ళ ఫ్రెండ్స్ వేరేగా, వాళ్ళ పక్కనే వేరే, వాళ్ళ పార్టీ వేరే. హల్లెలూయా. ఇంట్లో ఉన్నప్పుడు భార్య పిల్లలతో భర్తలు ఎట్లుంటారు? దైవత్వంతో ఉంటారు. బయటికి పోయినప్పుడు వాళ్ళ సాక్ష్యం లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా సాక్ష్యం ఎక్కడంట? ఇంటిలో సాక్ష్యం. నీ భార్య నిన్ను గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. నీ భర్త నిన్ను గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. నీ పిల్లలు నిన్ను గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. నీ తల్లిదండ్రులు నిన్ను గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. సాక్ష్యం ఎక్కడి నుంచి ప్రారంభం కావాలంట? ఇంటిలో నుంచి ప్రారంభం కావాలి. హల్లెలూయా. కొంతమంది ఇళ్ళలో చూస్తే
అమ్మయ్యో దేవుడిని నమ్ముకుంటారే కానీ నోటిలో వస్తే సంస్కృతమే. ఏమి సంస్కృతం? దేవుని స్తుతించే నోరు, దేవుని ప్రార్థించే నోరు ఏం మాట్లాడతాయమ్మా? సంస్కృతం తెలుసు కదా, పచ్చి బుధులో. ఏ సంస్కృతం అంటే మీరు ఆ భాషలోనే మాట్లాడతారనుకుంటారేమో, మా సంస్కృతం రాస్తారంటారేమో. హల్లెలూయా. ఇంకా సంస్కృతం అంటే ఏమంటే పచ్చి బుధులు. పరిశుద్ధాత్మను పొందుకున్న నీవు నీ జీవితంలో హల్లెలూయా నీవు పరిశుద్ధత కలిగి ఉండాలి. నీ నోరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి లేదు. హల్లెలూయా. నీకు నీవు సాక్షిగా ఉండాలి. ఎవరికెవరు? నాకు నేను సాక్షిగా ఉండాలి. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఎట్లా చెప్పండి? సాక్షిగా ఉండాలి. హల్లెలూయా. ఒక దైవజనుడు పోయి అడిగాడు ఒక ఆయన, నేను పరిశుద్ధంగా ఉండాలంటే నేను ఏం చేయాలి? హల్లెలూయా. దైవజనుడు చెప్పారంట, నీ ఒంటరిగా ఉన్నప్పుడు నీ పరిశుద్ధంగా ఉండాలన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీ ఒంటరిగా ఉన్నప్పుడు ఎట్లుండాలా? పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు ఏ దేశంలో పోయి ఒంటరిగా ఉన్నా, నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉన్నా ఏం కావాలా? నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. ఏమో అర్థం కాదు. మళ్ళీ లేదా ఆలోచన చేస్తున్నాడట. ఒంటరిగా ఉన్నప్పుడు నేను పరిశుద్ధంగా, నా దగ్గర ఎవరు లేదు, నేను పరిశుద్ధంగా ఉండేది అంటున్నాను. హల్లెలూయా. మళ్ళీ ఫ్లాష్ వెలిగిందంట. సెల్ ఫోన్ నా దగ్గర ఉంది, సెల్ ఫోన్ లో సినిమా చూసుకుంటా ఉన్నానే, నా పరిశుద్ధత యాడ ఉంది? హల్లెలూయా. సెల్ ఫోన్ లో చట్ట జలాలు చూస్తున్నానే, నా దగ్గర సాక్ష్యము ఉంది. హల్లెలూయా. అందుకని మన జీవితంలో ఎవరు లేనప్పుడు మన జీవితంలో ఎట్లుండాలంట? పరిశుద్ధంగా ఉండాలి, సాక్ష్యంగా. హల్లెలూయా. నాకు నేను సాక్ష్యముగా, మీకు మీరు సాక్ష్యముగా, ఇంటిలో వారితో సాక్ష్యముగా. హల్లెలూయా. అది యెరూషలేములో సాక్ష్యముగా, యెరూషలేముగా ఇల్లు. రెండవదిగా చూస్తున్నా, యూదాలో సాక్ష్యముగా అంటే సంఘములో సాక్ష్యంగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే సంఘంలో ఎట్లుండాలంట? సాక్ష్యంగా. అయ్యో పలానా సహోదరి మంచి సాక్ష్యం అండి, పలానా సహోదరుడు మంచి సాక్ష్యం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మారు మనసు తగిన ఫలాలను సంఘం ఏం చేయాలంట? ఫలించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. సంఘంలో ఏం కలిగి ఉండాలమ్మా? సాక్ష్యం కలిగి ఉండాలి. విశ్వాసి ఏం కలిగి ఉండాలా? సాక్ష్యం కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. విశ్వాసులు దేవుని వాక్యం చేత ఉదక స్థానము చేయబడిన వాళ్ళుగా మరి ఉండాలి, సాక్ష్యంగా ఉండాలి. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తున్నాము, సమరయలో సాక్ష్యంగా ఉండాలి. ఎక్కడ చెప్పండి? సమరయ. ఎక్కడ సమరయ అంటే ఏంటి? అన్యజనుల మధ్యలో సాక్ష్యంగా. కొంతమంది యా ఎండకు ఆ గొడుగు పెడతారు. ఎక్కడ పెడతారు? యా ఎండకు చర్చిలో ఉన్నప్పుడు గొడుగు, అన్యజనుల దగ్గరికి పోయినప్పుడు ఇంకొకటి ఏమంటే వాళ్ళ బీర్ అవుతారేమని గొడుగు. హల్లెలూయా. ఫ్రెండ్స్ తో పోయినప్పుడు ఇంకో గొడుగు. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఏ ఎండకు ఆ గొడుగు పెట్టచ్చా? ఏ ఎండకు ఆ గొడుగు పెట్టడానికి వీల్లేదు. అంటే లోకముతో మనము కాంప్రమైజ్, రాజీ పడే ప్రసక్తే లేదు. హల్లెలూయా. నీవు సాక్ష్య జీవితం కలిగి ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటావంటే ఎక్కడికి పోయినా నీ ప్రభుకు సాక్ష్యంగా ఉంటావు. ఎక్కడికి పోయినా నీ ప్రభు యొక్క పునరుత్థానం గురించి నీవు చెప్పే వ్యక్తిగా నీవు ఉంటావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసయ్య పునరుత్థానం కావడం వలన పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహించబడి ఉంటావు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ శక్తి నీ జీవితంలో అద్భుతములు జరిగించేదిగా ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందును బట్టి పునరుత్థానం ద్వారా అనుగ్రహించబడిన ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకంలో సంగ్రహించాలంట ముందుకు కొనసాగేదిగా మరి ఉంటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చివరిగా మనం చూసుకుందాం, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 30వ వచనం. మీరు
యేసునే దేవుడు దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకున్నవాడని చెప్పాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. ఇక్కడ చూస్తున్నా మీరు సిలువ వేసిన ఈ యేసునే. హల్లెలూయా, ఇక్కడ చూస్తున్నాము ఈ యేసునే అని అంటా ఉన్నారు. తర్వాత అంటున్నారు ఈ యేసునే అంటున్నాడు. దేవుడు ఎవరిని ప్రభువుగాను? యేసును ప్రభువుగాను. హల్లెలూయా, దేవుడు ఏం చేస్తున్నాడు? యేసును క్రీస్తుగాను నియమించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. యేసు ప్రభు నువ్వు దేవుడు ఏం చేశాడంట? ప్రభువుగాను క్రీస్తుగాను నియమించిన వాడుగా ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా మనము చెప్పాలి, పునరుత్థానుడైన యేసయ్యనే నా జీవితానికి ప్రభు. హల్లెలూయా, పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువే నా జీవితానికి రాజు. హల్లెలూయా, పునరుత్థానుడైన యేసయ్యనే హల్లెలూయా నా అభిషక్తుడు. హల్లెలూయా, నా క్రీస్తు అని హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ సమయంలో మనం ఎన్ని విషయాలు చూసాం? యేసు ప్రభు పునరుత్థానం వలన మనం ఏమేమి పొందుతున్నామంట? సంతోషాన్ని, సంభ్రమాన్ని. ఏంటి సెలబ్రేషన్ అంటే? దాన్ని ఏమంటారు? సంభ్రమం, సంబరం. కరెక్ట్. హల్లెలూయా, కొంతమంది సంబరం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ పునరుత్థాన శక్తిలో ఉన్న సంబరాన్ని ప్రతిరోజు కూడా మనము పొందుకోవాలి. ఆ సంతోషము ప్రతిరోజు నీ హృదయంలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రెండవదిగా ధైర్యము, పునరుత్థాన శక్తి మూలకముగా ధైర్యము. మూడవదిగా పునరుత్థాన శక్తి ద్వారా నమ్మకము, ఒక నిరీక్షణ. హల్లెలూయా. తర్వాత పునరుత్థాన శక్తి ద్వారా ఒప్పుకోలు. నేను పునరుత్థానాన్ని క్రీస్తునే నేను ప్రకటిస్తాను. హల్లెలూయా. పునరుత్థాన శక్తి ద్వారా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త. హల్లెలూయా. చివరిదిగా మనం చూస్తున్నాం, ఆ యొక్క పునరుత్థానుడైన యేసుక్రీస్తు మూలకంగా మనం ఏం గ్రహించాలంటే యేసే ప్రభు, యేసే క్రీస్తు అని మనం రూఢిగా మనం విశ్వసించేవాడుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈ విధంగా విశ్వసించిన వారందరూ కూడా గట్టిగా చప్పట్లు అందరూ కూడా కళ్ళు మూసుకొని మోకాళ్ళ మీద ఉందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని మోకాళ్ళ మీద ఉందాం. ఈ యొక్క ఈస్టర్ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు తన పునరుత్థాన శక్తిని గురించి, ఆయన పునరుత్థానం పొందిన దానిని బట్టి మన జీవితంలో జరిగిన కార్యాలను మనము ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి ఉన్నాడు. అవును ప్రియులారా, మన జీవితంలో మనం ఏ విధంగా ఉన్నాం? ఆ యొక్క పునరుత్థాన శక్తిలో మనము ముందుకు సాగుతా ఉన్నామా? ప్రభు నా కొరకే చనిపోయి సమాధి చేయబడి మూడవ రోజు మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు అన్న నిరీక్షణతో నీవు ముందుకు సాగుతా ఉన్నావా? ఇంకా నిరీక్షణ లేని వ్యక్తిగా నీవు ఉంటా ఉన్నావా? హల్లెలూయా. ఈరోజు ఆయన పునరుత్థాన శక్తిని బట్టి నీవు ఆనందించు, సంతోషించు. ప్రభువా, నాకు నన్ను ప్రేమించి నా కొరకే చనిపోయి, ప్రభువా నా కొరకే మాంసపు ముద్దగా మార్చబడి, ప్రభువా నా కోసం సమాధి చేయబడ్డావయ్యా. ప్రభువా, మరణాన్ని చేయించి తిరిగి లేచిన నా యేసయ్యా, నీకే స్తోత్రం. Thank you, Lord. Hallelujah, hallelujah, hallelujah. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకుందాం. మన జీవితంలో
మన మధ్యలో ప్రభు అయినట్టు యేసుక్రీస్తు యొక్క శరీరము, యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి శరీరము, అమూల్యమైనటువంటి విలువైనటువంటి రక్తం మన మధ్యలో ఉంది. Thank you, Jesus. Hallelujah. Thank you, Lord. పరీక్షించుకుందాం ప్రియులారా. మనము పరీక్షించుకుందాం. ప్రభు యొక్క శరీరం, ఆయన యొక్క రక్తం మన మధ్యలో ఉంటారు. ప్రభు అయిన యేసు తాను అపవిత్ర రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని దాన్ని విరిచి, ఇది నా శరీరం. తరువాత ఆయన ఒక పాత్ర తీసుకొని, ఇది నా రక్తము, అనేకుల పాప క్షమాపణ నిమిత్తమై చిందించబడిన రక్తం. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగుని వేసుకుంటాను. అదే సమయంలో యోహాను సువార్త 6:53 చూస్తున్నా, ఎవరు నా శరీరము తిని నా రక్తమును త్రాగుతారో వారే జీవము. ఎవరు నా శరీరము తిని నా రక్తము త్రాగుతారో వారి అంత్యకాల దినముల్లో వారిని పైకి లేపుతారు, వారికి నేను నిత్య జీవం ఇస్తాను చేసుకోవాలి. ఎవరు నా శరీరం తిని నా రక్తమును త్రాగుతారో వారిలో నేను నివసిస్తాను. తండ్రి ద్వారా నేను నడిపించిన మూలకంగా నా ద్వారా వారిని నేను నడిపిస్తానని యేసు ప్రభువు చెప్పారు. సమయంలో అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు, ప్రభు యొక్క శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని మనం త్రాగేటప్పుడు వివేచించి ఆయన యొక్క శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని పరీక్షించుకోవాలి అంటారు, విమర్శించుకోవాలి అంటా ఉన్నాయి. అవును పిల్లరా, పరీక్షించుకుంటే, విమర్శించుకుంటే మనం తీర్పులోనికి రాము. సమర్థించుకొని ప్రభు సన్నిధిలో మనం సరి చేసుకోకుండా ప్రభు బలంలో పాల్పొందితే తీర్పులు లోనవుతారు. అయితే సమర్థించుకోకుండా విమర్శించుకొని సరి చేసుకొని ప్రభు బలంలో పాల్పొందితే తీర్పులోనికి కాదు, కానీ ఆయన కృపలో మనం ఉంటామని అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు. అందును బట్టి మనము దేవుని సన్నిధిలో పరీక్షించుకుందాం, ప్రభు బలంలో మనము పాల్పొందుదాం. ప్రేరేపించబడిన వాళ్ళు ఒకరు వాక్యం ఆధారం చేసుకొని బల నిమిత్తమై ప్రార్థన చేయాల్సింది మనం చేస్తుంది. గట్టిగా ప్రార్థన చేయండి. గొప్ప ఆహారం వందనాలు, స్తోత్రం నాయనా యేసయ్యా. మాకు ఇచ్చిన గొప్ప నిరీక్షణ మరియు విశ్వాసం వందనాలు యేసయ్యా. మీకే వందనాలు 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 ప్రభువా. నాయనా సంతోషించారు, సమాధానించారు, ఆదరించిన దేవా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. ఆరు నాయనా మీరు నాయనా మరి తండ్రి అయ్యా స్లోలు అప్పగింపబడిన రాత్రి అయ్యా శిష్యులతో కూడా నాయనా మరి ఒక అయ్యా మీ శరీరం వృద్ధులుగా ఉన్నటువంటి ఒక రొట్టెను తీసుకొని నాయనా అయ్యా ఇది నా కొరకైనా మరి నలగొట్టబడిన శరీరం
తండ్రి క్షేత్రం హల్లెలూయా. సర్వేశ్వర దేవానికి వందనాలు. యేసయ్యా మీకే వందనాలు, వందనాలు ప్రభా. అదేవిధంగా నాయనా మరి ప్రభా అయా ఆమోస్. కొత్త నిబంధన హల్లెలూయా. అయా మోదన అన్నటువంటి నాయనా స్తోత్రం. అయా మరి ప్రభా హల్లెలూయా. అయా ద్రాక్షరసన నాయనా హల్లెలూయా. అయా రక్తం దేని మరి అయా తీసుకురావడానికి నా చేస్తామని సరించిన దేవానికి వందనాలు. ప్రభా మీకు వందనాలు, స్తోత్రం 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 నాయనా. అవును నాయనా వివేచించు నాయనా మరి స్తోత్రం. అయా మరి మీ యొక్క నాయనా బలం పాల్గొనమని సరించిన హల్లెలూయా. అవును దేవా మా కొరకు నాయనా మా పాపం స్తోత్రం. నాయనా అయా మా రోగం నిమిత్తం నాయనా కలవరసిలో మీరు పట్టబడినారు నాయనా అయా శిలువ వేసినారు యేసయ్యా శరీరంలో ఉన్న రక్తం అంతబడిన మా కొరకు నాయనా మీరు కాచారు మా పాపాలు శాపాలన్నీ తీసేసినారు దేవా Yes. అయా మీ యొక్క శరీరం మాంసం మారినాయనా యేసయ్యా నా కొరకు మా కొరకు నాయనా అనేక శ్రమలు పొందినారు యేసయ్యా నీ వందనాలు ప్రభా. అవును నా శరీరాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి నాయనా అయా నీ శరీరంలో పాల్గొనడానికి ఇచ్చినటువంటి ధన్యవాదాలు దేవానికి వందనాలు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రం నాయనా. అయా మన ఎవరికైనా నాయనా మన శరీరంలో పాల్గొనడానికి మీరు కృప చూపించండి దేవా. యేసయ్యా యెహోవా శరీరం మీరు త్రాగునా అయా మన అభివృద్ధిలో లేఖనాలను సరించిన దేవానికి వందనాలు. యేసయ్యా మీకే వందనాలు, వందనాలు, వందనాలు. అయా మరి తండ్రి మన నిత్య జీవం అయా మీరు నిత్య జీవిస్తారని సరించిన దేవానికి వందనాలు. అయా యెహోవా మీ రక్తంలో పాల్గొంటున్నాడు అయా కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి Yes. మా పాపాల దోషాలైన అన్ని కూడా నాయనా కలవరసిలో కొట్టవేసి అయా మీ రక్తం ద్వారా మాకు పాప క్షమాపణ ఇచ్చినారు దేవా. అయా మమ్మల్ని రక్షించుకున్న దేవానికి వందనాలు, స్తోత్రం నాయనా. అవును నాయనా మీరు వచ్చి మరింతో నాయనా మరి ప్రభా అయా మీ శరీరాన్ని తినమన్నారు త్రాగమన్నారు దేవా. అయా మీ పరిశుద్ధంగా నాయనా అయా మీ శరీరంలో నాయనా మీ రక్తంలో పాల్గొనే కృపను మరి అయా మీరు ఇచ్చినందుకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లించుకుంటూ నా ప్రభువు మీ కుమారుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 అందరూ అలాగే కళ్ళు మూసుకుందాం. అందరూ అలాగే కళ్ళు మూసుకుందాం. సిద్ధపడిన వాళ్ళు మీ యొక్క కుడి చేతిని మీ పైకి చూపించండి. పరిచారకులు మీ యొద్దకు